కేవలం మనీ కోసమే తను ఇదంతా చేస్తుంది. తనకి హెల్ప్ చేసే వాళ్ళందరికీ కూడా షేర్స్ వస్తాయి అని, అరే డబ్బుల కోసం వేరే అమ్మ జీవితం నాశనం చేస్తున్నామే అని కూడా ఏం ఆలోచించలేదు. అసలు ఈ ప్రాబ్లం గురించి ఆలోచించి నా హెల్త్ అయితే బాగా పాడైపోయింది. ఈ అమ్మాయిని ఒకసారి బ్లాక్ కలర్ డ్రెస్ లో చూసా. అప్పటి నుంచి ఎవరు బ్లాక్ డ్రెస్ లో కనిపించినా కూడా నాకు బ్రీతింగ్ ప్రాబ్లం, గుండె దడ, లో బీపీ వచ్చేస్తాయి. అంత నరకం చూపించింది. ఈ అమ్మాయి మా మ్యారేజ్ కి కూడా ఎలా వచ్చిందంటే, మా హస్బెండ్ ని బెదిరించిందంట. మర్యాదగా నీ మ్యారేజ్ కి పిలువు, లేదంటే నేనే తెలుసుకొని వచ్చి సీన్ రివర్స్ చేయాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే మ్యారేజ్ ఎక్కడో చెప్పు, జస్ట్ నేను వచ్చి చూసి వెళ్ళిపోతాను అని బెదిరించి తన డ్రెస్సెస్, నగలకి కూడా నా హస్బెండ్ దగ్గర 10,000 తీసుకుందంట. ఎవరైనా అడిగినప్పుడు ఎందుకమ్మా పెళ్లికి వెళ్ళిన దానివి అప్పుడే ఆపొచ్చు కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్తుంది. నాకేమో అది పెళ్ళి అనుకోలేదు, ఎంగేజ్మెంట్ అనుకున్నా అంటుంది. వేరే వాళ్ళకేమో అది పూజేమో అనుకున్నాను అని చెప్తుంది. అండ్ ఇంకొకరికి నన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానన్నాడు, అందుకే నేను ఏం మాట్లాడలేదు అని చెప్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట. యాక్చువల్లీ మా మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడే అమ్మాయి ఒక రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే, అంటే ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళు నా ఫోటో చూపించి, ఇదిగో అమ్మా ఈ అమ్మాయిని నా కొడుకు ఇచ్చి చేయాలనుకుంటున్నాము అని చెప్పి నా ఫోటో చూపిస్తే, బాగుందంటే తొందరగా ఇచ్చి చేసేయండి, వీడిని బయట ఆపలేకపోతున్నామని చెప్పిందంట. అప్పుడు ఓకే చెప్పిన పిల్ల మాకు ఎంగేజ్మెంట్ అయిపోయినప్పటి నుంచి నా హస్బెండ్ కి నరకం చూపించడం స్టార్ట్ చేసిందంట. అప్పటి నుంచి దయచేసి పెళ్లికి ముందు రిలేషన్స్ పెట్టుకోవడం ఇలా చేయొద్దు, అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ అని మన సబ్స్క్రైబర్ మనతో షేర్ చేసుకున్నారు. తన స్టోరీ విన్నాక మీరు ఏం తెలుసుకున్నారు అన్ని పార్ట్స్ చూసి కామెంట్ చేయండి.